కట్టె పొంగల్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కట్టె పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ముందు మనం పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకుందాం, అప్పుడు టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఇది వేయించుకోవడం కోసం 1 స్పూన్ మనం నెయ్యి వేసేసుకొని ఫ్రై చేస్తాం. చాలా మంది ఈ పెసరపప్పు, కందిపప్పు పప్పు చేసినప్పుడు ఇలా వేయించుకునే చేస్తూ అవును, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి కూడా మనం ఇలా వేయించుకొని తినడం వల్ల గ్యాస్ అనేది రాదంటారు. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్. మా అత్తయ్య గారు చెప్పారు ఇది చిట్కా అన్నది. ఓకే, మనం ఇందులో బియ్యం ఎంత తీసుకుంటామో పప్పు కూడా అంతే. గుళ్ళో పెట్టే కట్టు పొంగల్ టేస్ట్ ఎంత బాగుంటుందండి. అలాంటి టేస్ట్ ఇంట్లో రాదనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ తెప్పిస్తారు. ఓకే, గుంటూరులో ఫేమస్ ఏంటి? అదే అమరారామం, పంచరామాల్లో ఒకటి కదా అమరేశ్వర స్వామి. అక్కడ పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది అంటారు ఇప్పుడు. అంతే. ఏం పెడతారండి అక్కడ ప్రసాదాలు? పెద్ద పెద్ద గుళ్ళల్లో ప్రసాదాలు చాలా బాగుంటాయి కదా. బాగుంటాయి, పులిహోర ఎక్కువ పెడుతుంటారు. ఓకే, అంటే అక్కడ భక్తులు చేసి తీసుకెళ్తూ ఉంటారా? రోజు ఏదో ఒక స్పెషల్ అలా జరుగుతూ ఉంటుందా? అక్కడ పెద్ద గుడికి అలా ఏం తీసుకెళ్లరండి, అక్కడే పంతులే చేసే. ఓకే, వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేస్తారు. మనం ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దక్షిణ రూపంలో మనం ఇస్తే వాళ్ళు అలా చేసి పెడతారు. మనం చేసి తీసుకెళ్లి పెట్టేది ఉండదు. ఓకే ఓకే, వేగినట్టేనా మనకి? ఇప్పుడు బియ్యం కూడా వేసుకున్నాం ఒకసారి. బియ్యాన్ని కూడా మనం నెయ్యిలోనే కాస్త వేయించుకోవాలి. అప్పుడు అలా వేయించుకున్నప్పుడు మనకి బియ్యము కొంచెం మెత్తగా కాకుండా గట్టిగానే ఉంటుందేమో కదా? ఉండదండి, మనం ఎక్కువ వాటర్ ఇందులో ఎక్కువ యాడ్ చేసుకుంటాము. అందులో ప్రెషర్ కుక్కర్లో వండుకోవడం వల్ల మెత్తగా అయిపోతుంది. ఓకే, మామూలుగా ఎసెట్లో చాలా మంది ఏంటంటే బియ్యం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తే విడివిడిగా వస్తుంది. బిర్యానీలకి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. సో ఏం కాదైతే. ఏం కాదు, వాటర్ జగ్లో ఉంది. 1 కప్పుకి 2 కప్పుల్లాగా అంతే. ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని విజిల్స్ రావాలి మనకి? 3 రావాలి. ఓకే, ఇది వచ్చిన తర్వాతనే మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి. అంతే. ఈ లోపు మనం ఏం చేసేది లేదా? లేదండి, కొంచెం అప్పుడు మనం మళ్ళీ ప్రెషర్ తీసినాక 1-2 నిమిషాలు ఉడికిస్తున్నప్పుడు మనం ఈ తాలింపు వేసేయడమే. ఓకే, సో ఈ లోపు మెల్లగా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ స్టవ్ ఆన్ చేసేస్తాను అయితే. ఓకే, మనం కట్టె పొంగల్లోకి నూనె బదులు నెయ్యి వాడుకుంటేనే టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఎంత నెయ్యి వేసుకుంటామో అంత వేసేసుకోవచ్చు. కానీ మనం నూనె వాడిన దానికి నెయ్యి వాడిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలానే మన కేరళ వాళ్ళు అయితే కొబ్బరి నూనె వాడతారు, మన సైడ్ ఎక్కువగా నెయ్యి వాడుతూ ఉంటాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ మస్తారా గరిట వేసి పచ్చిమిర్చి, జీడిపప్పు, సో మీ గురించి చెప్పండి. ఈలోపు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంతకు ముందు అంటే ఒక 2 months ముందు నేను జాబ్ చేసేదాన్ని. తర్వాత నేను మా ఆయన ఎంకరేజ్ చేయడంతో నేను వాయిస్ ఓవర్గా వెళ్ళాలి అనుకున్నాను. హైటెక్ సిటీ దగ్గర వాయిస్ అండ్ స్పీచ్ వర్క్షాప్ స్టార్ట్ చేస్తే సురభి రమేష్ సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సార్ వల్లే నాకు ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చాయి యూట్యూబ్ ఛానల్స్లో. నేను ఇప్పుడు 2కి వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను అనమాట. నైస్. ఓకే, మీ వాయిస్ కూడా నిజంగా చాలా బాగుందిలేండి. థ్యాంక్ యూ. చిన్న చిన్నగా చేంజెస్ చేసుకుని మీరు చెప్పగలిగితే కనుక చాలా స్వీట్ ఉంది వాయిస్ మీది. థ్యాంక్ యూ అండి.
ఓకే, సో ఎలా అనిపిస్తుంది అసలు? ఆ ఇంట్రెస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అవ్వాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది అసలు? అంటే స్టార్టింగ్ నేను యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. అప్పుడు మా డాడీ అన్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చుగా అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను అంటే కూతురు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందిలే అనుకున్నాను. కాకి పిల్ల కాకి ముద్దు అంతే. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అన్నారనమాట, బాగుంది కదా డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అన్నప్పుడు అప్పుడు ఒక ఆశ కలిగింది. అప్పుడు జాబ్ చేస్తున్న టైంలో నేను అదే రూట్లో వెళ్ళడంతో నాకు ఆ బ్యానర్ కనిపించడము, నేను అది మా ఆయనతో చెప్పగానే మా ఆయన నా కోసం ఎంక్వైరీ చేసి అక్కడ జాయిన్ చేశారనమాట. గ్రేట్, మీ హస్బెండ్ కూడా మీ ఇంట్రెస్ట్ ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. అవును, అలాంటి వాళ్ళు దొరకడం చాలా ఇష్టం. వేయింది. ఇప్పుడు మనము మిరియాలు కొన్ని వేసుకున్నాము, అల్లం తురుము, కరివేపాకు, ఓకే, చివరిగా జీలకర్ర. ఇది ఏంటంటే చివరిలో వేస్తేనే బాగుంటుంది, లేదంటే ముందు వేస్తే మాడిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా? అవును, చూడండి చక్కగా ఉడికిపోయింది మొత్తము. దీన్ని మొత్తం మనం ఒకసారి కలిపేసుకొని, ఓకే, ఇందాక మనం ఉప్పు యాడ్ చేయలేదు, మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే, అంతే. ఇంకా తాలింపు వేసేసుకుందామా? ఓకే, ఓకే, సో మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే అండి. వేడి వేడిగా గుంటూరు స్పెషల్ కట్టి పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కట్టి పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. కట్టి పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి వేసి కరిగాక అందులో పెసరపప్పు, బియ్యం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, మిరియాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు వేయించుకున్న పోపులో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కట్టె పొంగలి రెడీ.